నాగబంధం ఎలా ఉంది? నాగబంధమా యావరేజ్ అండి. ఎందుకు అందరు సూపర్ హిట్ అంటే మీరు యావరేజ్? నేను మంచోను కాబట్టి కనీసం యావరేజ్ అన్న. అది ఇంకొకటి అయితే ఫ్లాప్ అంటాడు. ఓకే అండి, బాగానే ఉంది. గ్రాఫిక్స్ కొద్ది ల్యాగ్ ఉంది అనిపించింది, కానీ బాగానే ఉంది పర్ఫార్మెన్స్ అందరివి. హీరోస్ కానీ డైరెక్టర్ బాగానే తీశాడు. కొద్దిగా ల్యాగింగ్ అనిపించింది అంతే మూవీ. సాంగ్స్ అదే డివోషనల్ సాంగ్స్ కానీ ఇంకా కొన్ని బాగానే ఉన్నాయి. ఓకే మూవీ. ఏంటంటే హైందవ మన సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. మన దశావతారాల గురించి కూడా స్వామి వారిది. బోర్ అంటే ఓకే అండి, పర్లేదు, చూడొచ్చు. కొద్దిగా ల్యాగింగ్ ఎక్కువ ఉంది మూవీ. ఆ నిడివి తగ్గిస్తే బాగుండేది. హైలైట్స్ ఇన్ ద సెన్స్ డైరెక్షన్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి బాగున్నాయి. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది అండి. సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా బ్యాక్ డ్రాప్ ఒకటి స్టోరీ చెప్పి కంటిన్యూస్గా తీసుకొచ్చే వరకు కొద్దిగా ల్యాగ్ అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది, ట్రైలర్ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. కానీ సినిమా కొద్దిగా ల్యాగింగ్ అనిపించింది. మెయిన్గా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా బాగానే ఉంది, బాగానే ఇస్తాడు. యాక్టింగ్ కానీ అందరి పర్ఫార్మెన్స్ కానీ కొద్దిగా ట్విస్ట్లు బాగానే అనిపించాయి. ఏంటంటే బ్యాక్ డ్రాప్ అంతా బాగుంది, చాలా బాగుంది. సినిమా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి బ్రదర్. విజువల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మిస్ అయింది, స్క్రీన్ ప్లే మిస్ అయింది. అంటే నాకు అక్కడ స్క్రీన్ ప్లే మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది. అండ్ బీజిఎమ్స్ అనేది యూజ్ చేసి ఉంటే చాలా హిట్ అయ్యేది. బీజిఎమ్స్ చాలా మిస్ అయిపోయింది. ఎలివేషన్ సీన్స్ అన్నీ సూపర్గా తీశారు, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అవన్నీ చాలా బ్యూటీగా ఉన్నాయి. అంటే మన సనాతన ధర్మంలో మన చరిత్రని చెప్పారు, చాలా బ్యూటీగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే విగ్రహాలని కానీ టెంపుల్స్ చూపించడం కానీ విఎఫ్ఎక్స్ సిజీ చాలా బ్యూటీగా ఉంది. బట్ స్క్రీన్ ప్లే మిస్ ఉంది అండ్ బీజిఎం మిస్ ఉంది చాలా. ఇప్పుడు పార్ట్ 2 పెట్టాడు భయ్య, పార్ట్ 2లో తెలియాలి నాగబంధం అనే మీనింగ్. ఇంకా అది క్యారెక్టర్స్ అయితే కొత్తగా ట్రై చేశాడు. హీరో ఎవరైతే ఉన్నారో చాలా బాగా ట్రై చేశాడు. తన ఎఫెక్ట్స్ బాగుంది. 100 కోట్ల బడ్జెట్ అంటే అప్రాక్స్ మ్యాచ్ అవ్వచ్చు, బట్ క్రాస్ అయితే చేయలేదు. మాకైతే నచ్చిందండి, మిగతా వాళ్ళకి ఏమో నాకు తెలీదు. అండ్ మన హిందూ ధర్మం గురించి దేవుడు పైన తీశారు కాబట్టి సూపర్గా ఉంది, నాకు నచ్చింది. మిగతా వాళ్ళకి ఏమో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఆ దేవుడు ఆ శివుడు రూపంలో హీరో అయితే చాలా చాలా అండి దగ్గరుండి మేము షూట్లో కూడా మేము ఒక 15 days చేసాము. చాలా కష్టపడ్డారండి. మూవీ అయితే హిట్ కొట్టి మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి, హీరోయిన్కి అందరికీ చెప్తున్నాను, మంచి కలెక్షన్ వస్తుంది. సూపర్ ఉంది మూవీ. ఎక్కడో కొంచెం లాగ్ అయింది, అది కొంచెం రెండో పార్ట్కి సెట్ చేయాలి. ఇది చూసి మళ్ళీ రెండో పార్ట్కైనా కొంచెం మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. సూపర్గా ఉంది మూవీ అండి. బాగుంది, క్వాలిటీగా ఉంది పిక్చర్. ఓవరాల్ గా మొత్తం నచ్చింది. స్టోరీ నచ్చింది. అలా ఏం లేదు, అలాంటి నేను చెప్పలేను కానీ బాగుంది. ఓకే, క్వాలిటీగా తీసారు, అదే నచ్చింది. మధ్యలో బ్రేక్ లాగా మాకేం అనిపించలేదు. బాగుందండి మూవీ అయితే. విఎఫ్ఎక్స్, విజువల్స్ కానీ సౌండ్ కానీ అంతా బాగుంది. సో చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమి, వాళ్ళు పార్ట్ 2 అంటున్నారు కదా. సో లెట్స్ సీ ఏముంటుందో. ఇప్పుడు ప్రస్తుతానికైతే మూవీలో గ్రాఫిక్స్ ప్లస్ నాకు ఆ స్నేక్స్ టాపిక్ అనేది బాగా ఇష్టం. సో అది బాగుంది అనమాట చూడ్డానికి అయినా కానీ ఏదైనా కానీ. సో ఒక గ్రాఫిక్, ఒక యానిమేషన్ లాగా స్టోరీ ఓకే అండి. అది కొంచెం కాంతారా ప్లస్ నేను అలా అని చెప్పలేను కానీ మీకు బింబిసారా గుర్తుంటే మేబీ సంథింగ్ ఆన్ దాట్ సార్ట్ అనమాట. స్క్రీన్ ప్లే అలా ఏం లేదు, అంటే ఎవరికి కనెక్ట్ అవ్వాలో వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది అంతే, ఇంకేం చెప్పలేను. నా సెకండ్ మూవీ ఇది యాక్చువల్లీ ఆయనది. సో ఓకే, ఆయన బాగా చేశారు. యాక్చువల్లీ ఆయన యాక్టింగ్ బాగా చేశారు. సో బాగుంది.
వర్కౌట్ అయిందండి. బాగుందండి, చాలా బాగుంది. నేను యాక్చువల్గా ట్రైలర్ చూసి నేను అప్రోచ్ అయ్యాను. ఇది పోస్ట్ పోన్ అయింది, చాలా రోజులు నేను వెయిట్ చేశాను. నాకు యాక్చువల్గా ఇలాంటి జోన్ అంటే చాలా ఇష్టము. నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ ఉంది, విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. సెకండ్ ఈ మూవీనే తనకని ఏం లేదు, తను బాగా చేశాడు. ఎవరెవరి క్యారెక్టర్ల పరంగా మొత్తం క్యారెక్టర్ అంతా నింపేశారు. ట్రైలర్ లో ఉన్నట్టుగా లేదు, అదే ఒక వాస్తవం అండి. నేను చెప్తున్నా కదా, ట్రైలర్ని ఎక్స్పెక్ట్ చేసుకున్నాను, ట్రైలర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం మిస్ అయినాయి. కానీ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. స్క్రీన్ ప్లే అది బాగాలేదా? అంటే అలా ఏం లేదండి, కనెక్ట్ అంటే ఏంటంటే సెకండ్ హాఫ్ లాగ్ అవుతుందండి కొంచెం. సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్, అంటే కొంచెం ల్యాగ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉందండి. నాకు టోటల్ మీద ఎక్కువ బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మిగతా అదంతా అంత ఇదేం లేదు, పెద్దగా స్పెషల్గా ఏం లేదు. ఈ కాంతారా జోనర్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు ఆ శివుడికి సంబంధించిన వాళ్ళ గురించి చెప్పినప్పుడు మొత్తం గూస్ బంప్స్ వచ్చాయా? అసలు ఆ ఫీల్ ఉందా? మ్యూజిక్ వచ్చింది. కొత్త వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ వాచ్. బాగుంది, చాలా బాగుంది. ఇట్ ఇస్ గుడ్. నేనేం చూడలే, నా కజిన్ అన్న తీసుకొని వచ్చారు. ఐ కేమ్ అండ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. సెకండ్ హాఫ్ ఫుల్ మొత్తం గాడ్ మోడ్ ఉంది. అలా ఏం లేదు, నాకు గాడ్ మోడ్ ఉంది. సో ఐ లైక్ ఇట్. బాగుంది. చాలా లేదు, ఇట్ వాస్ గుడ్. యా, నో, ఇట్ వాస్ వర్త్ వాచింగ్. బాగుంది, చాలా అన్నీ బాగున్నాయి. గుడి గురించి బాగా చెప్పారు, బాగా చూపించారు. అందరూ కూడా సైలెంట్ గా కూర్చుని చూసాం, ఏం బోర్ లేదు. లేదు అలా ఏం లేదు, చాలా చాలా బాగుంది, అర్థమైంది. మేము కూడా కొంచెం పూజలు అవి చేస్తాం కదా, తెలుసు. లేదు, అసలు అలా ఏం లేదు. అప్పుడే అయిపోయిందా అనిపించింది. బాగుంది. లేదు, అలా ఏం లేదు. ఏం లేదమ్మా, నథింగ్. సినిమా నథింగ్ అని ఏం లేదు చెప్పడానికి. దాంట్లో ఏం లేదు, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయిపోయింది. ఏమి చెప్పలేదు. ఏదో సనాతన ధర్మం, హిందూయిజం ఏదో చెప్పారు తప్పితే అది కూడా మంచిగా ఎలివేట్ చేయలేదు. ఎక్కడ ఇప్పుడు అఖండ 2 కానీ ఉన్నాయి, ఒక క్లారిటీగా ఉంటాయి సినిమాలు అవి. బట్ ఇదేదో చెప్తున్నారు, అసలు అంటే దేనికి సినిమా స్టార్ట్ అయింది, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఎక్కడ ఎండ్ చేశాడు, అసలు ఏ పాయింట్ చెప్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఆ సనాతన ధర్మం అనే పాయింట్ని యూజ్ చేసుకుని దాన్ని మిస్యూజ్ చేస్తాడు తప్పితే, అంటే ఇప్పుడు మన హిందూస్ కోసమే సినిమా తీసినట్టు తప్పితే అందరికీ నచ్చే సినిమా అయితే కాదు ఇది. 2-3 డైలాగులు సినిమా మొత్తంలో చెప్తే 2 డైలాగులు. ఆ హీరో అన్నోన్ హీరో, అసలు ఎవరో కూడా తెలియదు ఆ హీరో. అలాంటి హీరోని పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బాలేదంటే ఏముంది, పెద్దగా అరవటం తప్పితే ఒక ఎమోషన్ లేదు. ఇప్పుడు సినిమా బాగుండాలి, ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలంటే ఒక యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుందంటే ఒక ఎమోషనల్ పాయింట్ అనేది కనెక్ట్ అవ్వాలి. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలంటే హీరో చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చంపేసి హీరోని ఒకనే వదిలేస్తారు. ఇక ఎమోషనల్గా ఎప్పుడైతే సినిమా కనెక్ట్ అవుతుందో దాని తర్వాత వచ్చే ఫైటింగ్ కానీ ఏదైనా సీను బాగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు కేజీఎఫ్ కానీ అవన్నీ ఉన్నాయి. ఆ హీరో కొట్టాలి అనేది, హీరో ఎప్పుడు కొడతాడో అనేది ప్రేక్షకులు వెయిట్ చేశారు. ఎందుకంటే ఆ పెయిన్ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఆ పెయిన్ ఒకటి భరిస్తున్నారు. ఒక విలన్ దగ్గర నుంచి వాళ్ళు చాలా ఎక్కువ పెయిన్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే హీరో వచ్చి హీరో కొట్టాలని ఆడియన్స్ కూడా వెయిట్ చేయాలి తప్పితే దీంట్లో ఎందుకు కొడతాడో ఎందుకు కొట్టడో అర్థం కాదు. ఆ ఇంటర్వెల్ సీన్ ఎందుకు తీసాడో అర్థం కాదు అసలు. సో ఇక్కడ ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక 100 కోట్లు ఉన్నాయి కదా, ఏదో సినిమా తీసేయాలి, ఏదో ఒక స్టోరీ దొరికిందని చెప్పేసి తీయకూడదు. సినిమాకి ఎంతైతే అవసరమో అంతే ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టి ఒక మంచి ప్రొడక్ట్ బయటకు వస్తుంది అనమాట. ఏదో డబ్బులు మనకు 100 కోట్లు ఉన్నాయి కాబట్టి ఒక సినిమా తీయొచ్చు అనేది కాదు. ఒక స్టోరీకి ఎంత ఖర్చు పెట్టాలి అంతే ఖర్చు పెట్టాలి. ఏదండి సినిమా అంతా గ్రాఫిక్స్ అనండి. సినిమా అదే గ్రాఫిక్స్ అనేది స్టార్ట్ చేయడం బాగా స్టార్ట్ చేస్తున్నారు. ఒక లొకేషన్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి, అంటే స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక మూమెంట్లో తేలిపోతుంది. గ్రాఫిక్స్ కూడా విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా ఉండట్లా. లాస్ట్కి వచ్చేసరికి అది కంటిన్యూ చేయట్లేదు. ఇంకోటి సీన్కి సీన్ కనెక్టివిటీ లేదు. నాగబంధం అంటే ఇప్పుడు మనకు అనంత పద్మస్వామి టెంపుల్ ఉంది కదా, అనంత పద్మస్వామి టెంపుల్లో ఏదో నిధి ఉంది. అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్పాలంటే. ఆ నిధి కోసమే వీళ్ళు విలన్స్ ట్రై చేస్తూ ఉంటారు. హీరో పూర్వజన్మలోనూ మళ్ళీ ఈ జన్మలోనూ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి హీరో
కనెక్టివిటీ లేదు. హైలైట్స్ అంటే ఏం లేదండి, కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం బాగుంది అంతే సినిమాలో. ఇంకా హైలైట్ అనేది ఏం లేదు. అసలు మ్యూజిక్ అయితే అసలు బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ లౌడ్. ఈ మధ్యన మరీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా లౌడ్గా ఇవ్వడం, హెడేక్ తప్పితే ఏం లేదు. అలా నాగబంధం ఎలా? సో ఒక 3 hours నాగబంధంలో బంధించి బయటకు వస్తే ఎలా ఉంది అనిపించింది అన్న. సో కంప్లీట్గా డిజాస్టర్ అవుట్ అని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ వరకు. సో ఇనిషియల్గా కొంచెం 1 hour కొంచెం బాగా అనిపించింది సార్ నాన్ ఏరియల్ స్క్రీన్ ప్లేతో. బట్ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. స్టోరీలో అంత కంటెంట్ అయితే ఏం లేదు. ఆల్రెడీ తెలిసిన స్టోరీ దానే లాగుతారని ఫీలింగ్ వచ్చింది తప్ప ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు అన్న. ఎందుకో ప్రతిసారి దైవం పేరు చెప్పి జనాలను దెబ్బేస్తున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది సినిమా చూసాక. కంప్లీట్గా డిజాస్టర్, అసలు ఏం లేదు. మొత్తం సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడెప్పుడు అయిపోద్ది, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేస్తాం అనిపించింది. కంప్లీట్గా డైరెక్షన్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ పెట్టుకుంటే ఓకే ఏది ఎలా తీయాలని ఒక ఇది ఉండదు. బట్ సెకండ్ హాఫ్ మొత్తం క్లూలెస్గా వెళ్ళిపోయింది అసలు. ఫస్ట్ హాఫ్ ఒకరు డైరెక్ట్ చేశారు, సెకండ్ హాఫ్ ఒక డైరెక్ట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే సంబంధం లేదు. ఫస్ట్ హాఫ్లో చూసిన విజువల్స్కి లేదంటే ఆ టేకింగ్ అయితే సెకండ్ హాఫ్ అసలు సంబంధం లేదనిపించింది. మరి ఏంటి ఇంత లాగుతారు అనిపించింది. అండ్ 3 hours 15 minutes ఏదైతే రన్ టైం ఉందో అది చాలా ఎక్కువ. 2 hours 15 minutes పెట్టినా సరే అంత రన్ టైం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అలా ఉంది అసలు కంప్లీట్గా. ఏదైనా పాజిటివ్ ఉందంటే ఆయనకి మంచి మార్క్స్ పడుతుంది. ఎందుకంటే ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా, ఆయన కొన్ని ఎమోషన్ సీన్స్లో యాక్టింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. బట్ ఎందుకో ఆయన మరి క్యారెక్టర్ దగ్గర ఎలివేషన్స్ అయితే కొంచెం పడలేదు. మరి ఎందుకు ఓవర్ బిల్డప్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది తప్ప ఎక్కడ స్టోరీకి యాప్ట్ అయ్యేలా అదైతే ఎక్కడ కనిపించలేదు. కంప్లీట్ డిజాస్టర్ అన్న. ఏదో ప్రతి ఒక్క మన ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, అంజీ అయినా బింబిసార్ అయినా లేదంటే ఇలాంటి రిఫరెన్స్ ఉంటాయి కదా, అవన్నీ వాడుకొని సెకండ్ హాఫ్ పెట్టాలనిపించింది తప్ప ఎక్కడ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదనిపించింది. కంప్లీట్గా మిక్స్ చేస్తారు. ఎందుకంటే ట్రైలర్ టీజర్ చూసేటప్పుడు ఎక్కడ ఎవరు డౌట్ రాలేదు, చాలా బాగా అనిపించింది. ఒక్క నెగిటివ్ కూడా రాలేదు. కానీ మూవీలో చూస్తే మాత్రం ఈ ట్రైలర్ మేము చూసామా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంటర్వ్యూలో కూడా చూసుకున్నాం మళ్ళీ ఇదే ట్రైలర్ ఇదే కాదని చెప్పి అసలు లేదు. ప్రతిదీ స్టోరీ వైజ్గా చూసుకుంటే మాత్రం ఒక 1% స్టోరీ కూడా ఎక్కడ లేదు. ఒక వావ్ ఫ్యాక్టర్ కూడా ఎక్కడ లేదు. ఏదో ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ అని ట్రై చేస్తారు కానీ అవన్నీ చూసి పండిపోయింది అని రంగేసం అనిపించింది. అసలు 100 కోట్లు అన్నారు ప్రతిసారి గుచ్చి చెప్పేటప్పుడు ఆ డౌట్ రావాల్సింది. బట్ ఎక్కడ ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం బాగా అనిపించింది. ఆర్ట్ వర్క్ అయినా కొన్ని సెట్స్ అయినా చాలా బాగా అనిపించారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకో కంప్లీట్గా గాన్ క్యాష్ అయిపోయింది అసలు. కంప్లీట్గా అసలు సెకండ్ హాఫ్ అసలు ఏది ఇవ్వాలి. సెకండ్ హాఫ్లో చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. అండ్ మెయిన్ ఇంకో నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే సనాతన ధర్మాన్ని ఒక పాయింట్ తీసుకొస్తున్నారో అది సరిగా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. దానివల్ల కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతున్నారు ఆడియన్స్ అయితే. అండ్ మెయిన్గా ఏదైతే ఒక ట్రై చేస్తారు క్లైమాక్స్లో శివుడిదే అదొకటి ఒక 2-3 seconds ఆ సెకండ్స్ బాగుంది తప్ప మిగతా అసలు ఏం బాలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా రావడం చెప్పుకోవచ్చు.